బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాలు మీద కాలు వేసుకున్నాడని పేషెంట్పై ప్రభుత్వ ఆసుపత్రి టెక్నీషియన్ దాడి చేశాడు. తాడువాయి నుంచి డయాలసిస్ కోసం హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ వీరరాఘవులు బెడ్పై డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో కాలుపై కాలు వేసుకున్నాడని పేషెంట్తో టెక్నీషియన్ సుధాకర్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రేతో పేషెంట్పై దాడికి దిగాడు. విషయం తెలుసుకున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ బేబీ కమల డయాలసిస్ వార్డులో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాలు మీద కాలు వేసుకున్నాడని పేషెంట్పై ప్రభుత్వ ఆసుపత్రి టెక్నీషియన్ దాడి చేశాడు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్స్కు వైద్యం చేయాల్సిన టెక్నీషియన్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, మర్యాదగా ప్రవర్తించాల్సింది పోయి కాలు మీద కాలు వేసుకున్నాడని దాడి చేయటం ఏంటి? అసలు ఎలా చూస్తున్నారు ఈ ఘటనను? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? జంగారెడ్డిగూడెంలో ఈ ఘటన అటు స్థానికంగా ఉన్న పేషెంట్లతో పాటు వారి బంధువులను కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. తాడువాయి నుంచి డయాలసిస్ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పేషెంట్ వీరరాఘవులపై అదే ఆసుపత్రిలో డయాలసిస్ వార్డులో పనిచేసినటువంటి టెక్నీషియన్ సుధాకర్ దాడి చేసినటువంటి కారణం గనక చూసుకుంటే ఖచ్చితంగా రోగులు అంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత అసహనం వారికి అనేది కూడా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. డయాలసిస్ తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ సమయంలో కాలుపై కాలు మీద వేసుకున్నాడంటూ కూడా ఆ పేషెంట్ వీరరాఘవులతో టెక్నీషియన్ సుధాకర్ వాగ్వాదం తిరిగారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ట్రే తోటి అతనిపై కొట్టడంతో అతను తీవ్రంగా గాయాల పాలవడంతో ప్రస్తుతం ఆ ఘటన అనేది కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల ప్రస్తుతం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. అయితే విచారణ సమయంలో కూడా పేషెంట్ పై తిరిగి వాగ్వాదానికి ఆ టెక్నీషియన్ దిగడంతో ఈ ఘటనను సీరియస్ గా ఉన్నతాధికారులు కూడా తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి సూపరింటెండెంట్ కూడా సమాధానం ఇస్తూ టెక్నీషియన్ పై చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఒక పేషెంట్ ఉన్న నేపథ్యంలో అతని ఆరోగ్యం బాగోకపోతేనే ఆసుపత్రికి వస్తారు. అలాంటి సమయంలో అతనిపై తిరిగి దాడి చేయడం, మళ్లీ గాయపరచడం అనేది ఎంతవరకు పేషెంట్లు చంపేస్తారంటూ కూడా ఆ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో అయితే చోటు చేసుకుంది. దీని మీద ఉన్నతాధికారులు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. వంశీ, థ్యాంక్ యూ భార్గవ్.